వెల్కమ్ టు డిజాస్టర్ వీడియో. ఇది పెద్ద డిజాస్టర్ వీడియో. నేను ఒక పెద్ద భయంకరమైన డిజాస్టర్ వీడియో మీకు చూపించబోతున్నా. ఒక సినిమా, ఒక డిజాస్టర్ కథ చూపిస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు పొలిటికల్ పార్టీలు ఇప్పటికి చాలాసార్లు ఒక విషయం కొట్టుకున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ, టీడీపీ ఒక దాంట్లో కొట్టుకుంటారు. ఇప్పటికి కూడా కొట్టుకుంటున్నారు. దేంట్లో అంటే క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. అంటే ఏ ఇష్యూ అన్నారని మీరు చాలాసార్లు చూసుంటారు, న్యూస్ పేపర్లో, టీవీల్లో, డిబేట్లో. ఇది క్రెడిట్ జగన్ది అని జగన్ గారు, ఇది క్రెడిట్ చంద్రబాబు నాయుడు దాని చంద్రబాబు నాయుడు గారు, క్రెడిట్ వైసీపీ దాని వైసీపీ క్యాడర్, క్రెడిట్ టీడీపీ దాని టీడీపీ క్యాడర్, క్రెడిట్ వైసీపీ సోషల్ మీడియా అని వైసీపీ సోషల్ మీడియా, క్రెడిట్ టీడీపీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా. సో క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. గత చాలా సంవత్సరాల నుంచి క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ క్రిటిసిజం అనేది ఇంతవరకు రెండు పొలిటికల్ పార్టీ నుంచి నాలా సెంటర్మైన నుంచి, అంటే విమర్శలు చేయలేక క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు అనేది అంతకన్నా మీకు అర్థం నిదర్శనం ఉందా? విమర్శలు చేయలేక క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది. సెంటర్ ఫండింగ్ లేక, సెంటర్ ఫండింగ్ సరిగా లేక, డిలే అవటం వల్ల, దాని సెంటర్ రోల్ క్లారిటీ లేక చాలా డిలే అవుతూ వచ్చింది. ఈ డిలే అవుతూ వచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించేటువంటి సెంటర్ ఏమంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడో కట్టాల్సింది కదా, ఇప్పుడు దాకా ఎందుకున్నారని దాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ లేకపోవడంతో ఈ రెండు పొలిటికల్ పార్టీలు క్రెడిట్ నాది, క్రెడిట్ నీది అని కొట్టుకుంటున్నారు. సింపుల్గా ఇప్పుడు ఈ రెండు పార్టీలు, ఒక పార్టీ ఇటువైపు ఉంటే దుమ్ముదులుపుండేవాళ్ళు, అసలు ఎందుకు డిలే చేశారు, మీకు సెంటర్ నుంచి డబ్బులు ఎందుకు రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ మాట్లాడకుండా ఏదన్నా రాని అక్కడ నేను తీసుకొచ్చి నేను మరి మోడీ గారి బెస్ట్ ఫ్రెండ్, నా వాళ్ళు ఇచ్చాడని వైసీపీ వాళ్ళు, నేను మోడీ గారికి బెస్ట్ ఫ్రెండ్, నా వాళ్ళు ఇచ్చారని టీడీపీ వాళ్ళు. ఈ క్రెడిట్ గొడవే తప్ప క్రిటిసిజం అనేది లేదు కేంద్ర ప్రభుత్వం మీద. పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటికి ఎప్పుడో అయిపోవాల్సింది, రైట్? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టు. ఇప్పటికి ఆ ప్రాజెక్టులో నుంచి వరదలు నీళ్లు కూడా వచ్చేసి అక్కడి నుంచి మంచినీరు పొలాలు తడిసి ఉండాల్సింది పాటికి పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు కంప్లీట్ చేయలేదు, ఎందుకు ఫండింగ్ చేయట్లేదు, ఎందుకు మీరు బైఫర్కేషన్ తర్వాత ప్రామిస్ చేశారు కదా పోలవరం ప్రాజెక్టుని, ఎందుకు ఏమైంది అనేది ఈ డిజాస్టర్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? పోలవరం మేం కంప్లీట్ చేసామని వైసీపీ వాళ్ళు, మేం కంప్లీట్ చేసామని టీడీపీ వాళ్ళు. ఇంతవరకు అది కంప్లీట్ కాల, రెండు చేస్తున్నారు, ఇంతవరకు ఇది కంప్లీట్ కాలా. సో ఇది డిజాస్టర్. ఈ డిజాస్టర్ని క్రెడిట్ పేరుతోటి ఎలాగ డిజాస్టర్ని కవరప్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో చాలా డిజాస్టర్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అతిపెద్ద డిజాస్టర్స్ నష్టాన్ని పొలిటికల్ పార్టీలు ఎలా కవరప్ చేస్తున్నారని చెప్తా. కడప స్టీల్ ప్లాంట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కడప స్టీల్ ప్లాంట్ ఏమని పెట్టారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కడప స్టీల్ ప్లాంట్ ఏమని పెట్టారంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ పెడతామని కదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టింది, ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ పెడతామని. ఆ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదని అడిగేటువంటి ధైర్యం ఎవరికి లేక, ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటికల్ పార్టీకి లేక, జిందాల్ వాళ్ళకి ఇచ్చేసి, ఇదిగో జిందాల్ నా వల్ల వచ్చాడు, జిందాల్ నా వల్ల, మళ్ళీ అక్కడ క్రెడిట్ కోసం కొట్టుకున్నారు. జిందాల్ నా వల్ల వచ్చాడు కొట్టుకున్నారు. అది యాక్చువల్ అది గవర్నమెంట్ కదా కట్టాలి. అది పోయింది. అది పెద్ద డిజాస్టర్ అయితే. ఇదే నేను అందుకే ఈ వీడియో పెద్ద డిజాస్టర్ వీడియో చేయబోతున్నాను మీకు. కానీ ఇది ఒక పెద్ద డిజాస్టర్ వీడియో. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టాటస్. ఈ స్పెషల్ కేటగిరీ స్టాటస్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో అది పెద్ద డిజాస్టర్ ఏంటంటే ఇది స్పెషల్ కేటగిరీ స్టాటస్. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడంలో అతిపెద్ద ప్రామిస్ ఇదే, స్పెషల్ స్టాటస్ ఇస్తానని. ఇది భయంకరమైన డిజాస్టర్ చేశారు. కానీ అడిగేటువంటి ధైర్యం అక్కడ ఏ పొలిటికల్ పార్టీకి లేదు, అక్కడ బీజేపీని అడిగే ధైర్యం ఎవరికి లేదు, అక్కడ వ్యతిరేకంగా వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. సో అది పెద్ద డిజాస్టర్ అయిపోయింది ఇది మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ కూడా క్రెడిట్ ఏమని, స్పెషల్ స్టాటస్కి బదులు ప్యాకేజ్ తెచ్చడానికి నేను క్రెడిట్ తెచ్చాను, నేను క్రెడిట్, మళ్ళీ అక్కడ క్రెడిట్. ఈ క్రెడిట్ కాలేదు స్వామి. ఆంధ్రప్రదేశ్లో క్రెడిట్ తప్ప క్రిటిసిజం అనే పదం కనబడదు కేంద్రంలో. ఆంధ్రప్రదేశ్లో క్రిటిసిజం అనేది ఉండదు, క్రెడిట్ గోల మాత్రమే. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎనీ ప్రాజెక్ట్ దట్ లింక్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ ఇష్యూ దట్ లింక్ టు సెంట్రల్ గవర్నమెంట్, ఎనీథింగ్ దట్ లింక్ టు సెంట్రల్ గవర్నమెంట్, దే బోత్ టాక్ అబౌట్ క్రెడిట్ బట్ నాట్ ద క్రిటిసిజం. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు రాసుకోండి దాన్ని. ఓకే, ఇంతవరకు నాకు కనపడలా క్రెడిట్ గురించి మాట్లాడతారు. విశాఖపట్నం రైల్వే జోను,
విశాఖపట్నం రైల్వే జోన్ అనేది పార్టీలు పీరియాడికల్గా మేము చేసాం, మా గవర్నమెంట్లో ల్యాండ్ ఇచ్చాము, మీ గవర్నమెంట్లో ప్రాజెక్ట్ అయింది, మేము ప్రతిపాదించాం, మేము చేసాము, క్రెడిట్ మాది మళ్ళీ ఇక్కడ విశాఖపట్నం. అసలు యాక్చువల్గా ఇది విశాఖపట్నం రైల్వే జోన్ ఇంతవరకు ఎందుకు రాలేదు? ఆ వచ్చం కూడా డివిజన్ చేసేసి ఒక మేజర్ రైల్వే లైన్ తీసుకెళ్ళి ఒరిస్సాకి తగిలిచ్చారని చెప్పేసి ఈయన ఒకసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఒక వీడియోలో మాట్లాడారు. అసలు ఈ విశాఖపట్నం జోన్ డివిజన్ చేసిన తర్వాత వచ్చి జోన్ ఇచ్చేసి మేజర్ లైన్ తీసుకెళ్ళి ఆలకేశారని, అదే దాని గురించి అసలు ప్రశ్నించి పొలిటికల్ పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో. క్రెడిట్ కోసం కొట్టుకున్నారు. విశాఖపట్నం నేను తెచ్చాను కొట్టుకుంటున్నారు ఇద్దరు, రెండు పొలిటికల్ పార్టీలు. ఎందుకు? బికాస్ నోబడి కెన్ క్రిటిసైజ్, ది ఓన్లీ కెన్ క్లెయిమ్ ది క్రెడిట్. అంతసార్లు వాళ్ళు చేయగలిగిన కెపాసిటీ ఎంతవరకు ప్రస్తుతానికి రాజకీయాల్లో. ఓకే, ఏదంటే దోగరాజపట్నం పోర్ట్ ఆల్టర్నేటివ్ పోర్ట్ ఒకటి ప్రామిస్ చేశారు. ఇది దోగరాజపట్నం పోర్ట్, దీని గురించి నాకు అంత ఐడియా లేదు. మరి ఫస్ట్ టైం అంటే నేను మరి దోగరాజపట్నం పోర్ట్ అంటే ఇక్కడ కూడా ఒకరినొకరిని తిట్టుకున్నారు. ఓకే, బట్ మేజర్గా ఏంటి బైఫర్కేషన్ ప్రామిస్లో మాకు ఇస్తామని కాదు, ఇది ఈ పోర్ట్ కాదు, ఏదో పోర్ట్ చెప్పారు. ఓకే సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతుంటే మేమాపేము అని క్రెడిట్ కోసం ట్రై చేసుకున్నారు తప్ప ఎందుకు చేస్తున్నామని అడిగిన దమ్ము ఎవరికి లేదు. అర్థమైందా? మేమాపేమని క్రెడిట్ కోసం కొట్టుకున్నారు తప్ప రెండు పొలిటికల్ పార్టీలు అసలు ప్రైవేటైజేషన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేటువంటి ధైర్యం ఎవరికి లేదు. అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అమరావతి క్యాపిటల్ ఫండింగ్ ఇష్యూ పొలిటికల్ డిబేట్ అనేది అమరావతి క్యాపిటల్కి ఎంత డబ్బులు ఇచ్చాయి, ఇది ఒక్క విషయం. ఇక్కడ జగన్ గారు నేను మావి అని అంటారు, వాళ్ళు అమరావతి అంటారు. జగన్ గారు విశాఖపట్నం అంటారు, వాళ్ళు అమరావతి అంటారు. జగన్ గారు కర్నూలు అంటారు, వాళ్ళు అమరావతి అంటారు తప్ప అమరావతి అని అసలు కేంద్రంలో ఎందుకు పెట్టారు అని చెప్పి కేంద్రంలో అసలు బిల్లు ఎందుకు పాస్ చేశారు, ఇది మా రాష్ట్రానికి సంబంధించిన సమస్య కదా, మేం కదా ఇక్కడ చూసుకోవాల్సింది, కేంద్రానికి ఏం బాధ్యత ఉంది, ఇది స్టేట్ క్యాపిటల్ అనేది స్టేట్ ఇష్యూ కదా అని చెప్పి అక్కడ ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ డేటా సెంటర్లు కానీ, పోర్ట్లు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, దీంట్లో కేంద్రం యొక్క పాత్ర ఉంది. కేంద్రం పాత్ర ఉన్నప్పుడు మళ్ళీ దాని దగ్గర నేను తీసుకొచ్చాను, నా వల్ల అదాని ఇక్కడికి వచ్చాడు, నా వల్ల అదానికి వచ్చాడు, నా వల్లే అదాని, ఇది మాట్లాడుతున్నారు తప్ప అరే ప్రాజెక్టులని తీసుకెళ్ళి అసలు అదానికి ఎందుకు ఇస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మనకు వచ్చే పొల్యూషన్ ఏంటి, దానివల్ల నష్టం ఎంత, దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. సో ఎవ్రీబడి టాక్స్ అబౌట్ క్రెడిట్ పాలిటిక్స్ హియర్, నోబడి టాక్స్ అబౌట్ క్రిటిసిజం పాలిటిక్స్, బికాస్ బోత్ షుడ్ నాట్ బీ ఇన్ వన్ సైడ్. క్రిటిసిజం ఎప్పుడు వచ్చింది? అపోనెంట్ ఉన్నప్పుడు క్రిటిసిజం వచ్చింది. ఇద్దరు అపోనెంట్స్ కాదు కాబట్టి క్రెడిట్ కోసమే కొట్టుకుంటారు తప్ప క్రిటిసిజం కోసం కొట్టుకోరు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం కానీ, స్పెషల్ కేటగిరీ స్టాటస్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నం కానీ, మీరు ఎక్కడైనా చూడండి, ఒకే ఒక డిస్కషన్, ఒకే ఒక సోషల్ మీడియా ఫైట్, దట్ ఈస్ క్రెడిట్ ఫైట్, నాట్ క్రిటిసిజం ఫైట్. ప్రాజెక్ట్ మేము తెచ్చాము, ఫౌండేషన్ స్టోన్ మేము వేసాము, మేము ల్యాండ్ కొన్నాము, మేము ల్యాండ్ అలాట్ చేసాము, మేము అప్రూవల్ తీసుకొచ్చాము, ఇదే తప్ప కేంద్రంలో ఎందుకు ఫండ్ డిలే అయింది, ఎందుకు ఫండ్కి సరి ఇవ్వట్లేదు, ఎందుకు మీరు త్వరగా కట్టట్లేదు, ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయట్లేదు, స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇవ్వలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, టయానికి ఎందుకు కట్టలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారు, గవర్నమెంట్ కదా కట్టాలి, ఈ డోగరాజపురం పోర్ట్ అనేది మీరు ఎందుకు కట్టలేదు, రైల్వే జోన్ ఎందుకు ఇంకా కంప్లీట్ కాలేదు, కంప్లీట్ చేసినా కూడా సగం మెయిన్ రైల్వే తీసుకెళ్ళేందుకు పక్కకే వేశారు, పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్స్ ఏంటి, అసలు రాష్ట్రాన్ని ఎందుకు విడదీశారు స్వామి, రాష్ట్రాన్ని విడదీశారని చెప్పి పాప కాంగ్రెస్ వాళ్ళు నాడుపోసుకుంటున్నారు. కానీ యాక్చువల్గా 90 రోజుల్లో మేము రాష్ట్రాన్ని చీలుస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ సుష్మా స్వరాజ్ గారు ప్లస్ ఈ ఇద్దరు కలిసి ఒక కోఆర్డినేషన్తో చేశారు రాష్ట్రాన్ని. దాని గురించి ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు సెంటర్లో. వై? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. అది సంగతి. థ్యాంక్ యూ, నమస్కారం.